బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆయన పలువురు కేంద్ర మంత్రులతో విడివిడిగా సమావేశం కానున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీతో భేటీ అవుతారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు అమిత్ షాను కలవనున్నారు చంద్రబాబు. ఎన్డీఏ నేతల సమావేశంలోనూ చంద్రబాబు పాల్గొననున్నారు. జేపీ నడ్డా నివాసంలో ఎన్డీఏ నేతల సమావేశం జరగనున్నట్టు తెలుస్తోంది. దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్లమెంటు సమావేశాల సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలు, జమిలీ ఎన్నికలు, జాతీయ అంశాలపై చర్చించనున్నారు నేతలు. ఈ సమావేశంలో చంద్రబాబు ఏపీకి కీలక ప్రాజెక్టులకు నిధుల అంశం, ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చర్చించనున్నట్టు సమాచారం. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆయన పలువురు కేంద్ర మంత్రులతో విడివిడిగా సమావేశం కానున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీతో భేటీ అవుతారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు అమిత్ షాను కలవనున్నారు చంద్రబాబు. ఎన్డీఏ నేతల సమావేశంలోనూ చంద్రబాబు పాల్గొననున్నారు. జేపీ నడ్డా నివాసంలో ఎన్డీఏ నేతల సమావేశం జరగనున్నట్టు తెలుస్తోంది. దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్లమెంటు సమావేశాల సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలు, జమిలీ ఎన్నికలు, జాతీయ అంశాలపై చర్చించనున్నారు ఈ నేతలు. ఈ సమావేశంలో చంద్రబాబు ఏపీకి కీలక ప్రాజెక్టులకు నిధుల అంశం, ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చర్చించనున్నట్టు సమాచారం. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి ఫోన్ లైన్ లో ఉన్నారు. క్రాంతి, చెప్పండి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఢిల్లీ పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి క్రాంతి? ఏపీ సీఎం చంద్రబాబు రాత్రి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఢిల్లీ చేరుకోవడం జరిగింది. అయితే పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించనున్న సీఎం చంద్రబాబు సంస్కరణలతో సంక్షోభం నుంచి జయించి దేశానికి ముందు నడిపారు. దేశ ప్రధానిగా కూడా ఆయన సంస్కరణ దిశగా మార్పులు తీసుకొచ్చారంటూ కూడా చంద్రబాబు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అటు సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఢిల్లీలో ఈ రోజు అటు అమిత్ షా, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి గురించి అమిత్ షాకు చంద్రబాబు వివరించనున్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రం ఆర్థిక విధ్వంసానికి గురైనట్టు ఆయన వివరించే అవకాశం అయితే ఉంది. అస్తవ్యస్త నిర్వహణ, అవినీతి కారణంగానే ఏపీలో ఆర్థిక వ్యవస్థ గాడి తప్పుతుందంటూ కూడా చంద్రబాబు అటు అమిత్ షాకి వివరించే అవకాశం కనబడుతుంది. 2014, 19, 24 ఆర్థిక సంవత్సరాల మధ్య రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అదుపు తప్పి అస్థిరమైన అప్పులు అదేవిధంగా వివరిస్తూ విడుదల చేసిన 4 శ్వేతపత్రాలను కూడా అమిత్ షాకి చంద్రబాబు ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఇక రాష్ట్రానికి రావాల్సిన ఆర్థిక వనరులు, దాంతో పాటు అమరావతి రాజధానికి నిర్మించడానికి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ అనేది అమరావతి రాజధానికి సంబంధించి కొంత కీలకంగా కానుంది. ఈ నేపథ్యంలోనే ఓఆర్ఆర్ సంబంధించి ఆమోదానికి అటు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమిత్ షాను కూడా కలిసి దానిపైన చర్చించే అవకాశం కనబడుతుంది. అది దాంతో పాటు రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులు కావచ్చు, నిధులు కావచ్చు, వీటన్నిటి అంశాలపైన కూడా చంద్రబాబు అమిత్ షా చంద్రబాబుతో మాట్లాడి దానికి సంబంధించి ఒక క్లారిటీ తీసుకునే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేకంగా అటు రాజధాని, అమరావతి, పోలవరం ఇవి రెండు కూడా ప్రత్యేక దృష్టి పెడతాం జరిగింది. దానికి సంబంధించి వీటికి సంబంధించిన నిధులు, అదేవిధంగా పోలవరం కూడా పూర్తి స్థాయిలో వేగంగా పూర్తి చేయాలంటూ కూడా ఒక నిర్దిష్ట సమయం కూడా పెట్టుకున్న పరిస్థితుంది. దీనికి సంబంధించి నిధులు కొరత లేకుండా ఎప్పటికప్పుడు అటు కేంద్ర సహాయం తీసుకుంటూ పూర్తి స్థాయిలో ముందుకు వెళ్లాలంటూ కూడా చంద్రబాబు భావిస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ పర్యటనలో అటు అమిత్ షా చంద్రబాబుతో పాటు మరికొంతమంది కేంద్ర మంత్రులు కూడా కలిసి రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టు నిధులన్నిటి మీద కూడా చర్చించి వారి దగ్గర నుంచి కూడా అవి త్వరితగతిన వచ్చేలాగా అడిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సార్, అలాగే క్రాంతి, ఇంకొక విషయం, పార్లమెంట్ సమావేశంలో చోటు చేసుకున్న ఘటనలు, అలాగే జమిలీ ఎన్నికలు, జాతీయ అంశాలపై కూడా చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాలపై ఏ విధంగా చర్చించనున్నారు? ఖచ్చితంగా స్వాతి, ఎందుకంటే పార్లమెంట్ ఆవేశంలో ఏదైతే అటు కాంగ్రెస్
అమిత్ షాకి సంబంధించి అంబేద్కర్ ని అవమానించారంటూ కూడా నిరసన కార్యక్రమాలు చేస్తుందో దానికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు వివరణ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఆ స్టేట్మెంట్ కి సంబంధించి కూడా అమిత్ షాకి మద్దతుగా కూడా కూటమిలో చంద్రబాబు స్పష్టం చేశారు. అమిత్ షా అలాంటి వ్యక్తి కాదంటూ కూడా స్పష్టత ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇక పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి ఏ రకమైన జరుగుతున్న వ్యవహారాలు, దాంతో పాటు కూటమికి సంబంధించి రాబోయే రోజుల్లో ఏ రకంగా ముందుకు వెళ్ళాలనే అంశాలన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం ఉంది. ప్రత్యేకంగా రాష్ట్రానికి సంబంధించి కావాల్సిన వనరులు కావచ్చు, అదేవిధంగా జమిలీ ఎన్నికలకు సంబంధించి ప్రత్యేకంగా ఇప్పటికీ వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత దాదాపు నెల రోజుల తర్వాత నుంచి కూడా ఖచ్చితంగా జమిలీ 2027లోనే జమిలీ ఎన్నికలు వస్తున్నాయి. కాబట్టి మళ్ళీ జమిలీ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందంటూ కూడా నిన్న కడపలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేసిన పరిస్థితుంది. విజయసాయి రెడ్డి కూడా విశాఖలో అదే స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితుంది. కాబట్టి వైసీపీ జమిలీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి గతంలో జమిలీ ఎన్నికలు వచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఎన్నికలు 2029లోనే వస్తాయంటూ కూడా చంద్రబాబు స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ అంశం పైన కూడా అటు చంద్రబాబు మోడీతో చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి ఖచ్చితంగా నూతన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా 4 సంవత్సరాలు అవసరం. కాబట్టి 2029లోనే మళ్ళీ జమిలీ ఎన్నికలకు మద్దతు ఇస్తామని చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి బహిరంగంగా ఇప్పటికే చంద్రబాబు కూడా 2029లోనే ఎన్నికలు వస్తాయని స్పష్టం చేసిన నేపథ్యంలో ఇదే అంశాన్ని అటు మోడీకి చంద్రబాబు కూడా అదేవిధంగా అమిత్ షా కూడా చెప్పే అవకాశం కనబడుతుంది. పూర్తి స్థాయిలో రాష్ట్రానికి సంబంధించి సహకరించాలని కూడా చంద్రబాబు కోరే అవకాశం అయితే ఉంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.